కట్టుకోవటానికి నేను ఆ కట్టు బట్టలతోటి ఆ రెండు ఆకులతోటి బయటికి నెట్టేశాడు. ఆ రెండు ఆకులు తీసుకొని లాగేయకుండా ఆ రెండు ఆకులతో వాళ్ళని ఏం చేశాడు, బయటికి నెట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? దుమ్ము దుమ్ము కొట్టుకోవాలి ఇంకిద్దరు. సైతాన్ మొహం నువ్వు చేసిందే నీకు మొత్తం. ఎన్ని పండ్లు ఉంటే ఆ పండు చూడు, నువ్వే దిగిపోయావు. నేను ఏదో తీసుకొచ్చి పెట్టాను అనుకో, నువ్వు లట్ట లట్ట మేము మన నిన్ను చెప్పేది. ఇద్దరు కొట్టుకొని సావాలనా లేదా? నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగిందని భార్య భర్తలు ఇద్దరు తన్నుకోవాలి. తన్నుకున్న తీర్పు చేయడానికి ఎవరైనా ఉన్నారేక? రక్షణ లేదు, రక్షణ లేదు, ఆహారం లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఒక మనుషుడు జీవించేదానికి అవసరమైన దేవుని వాక్యం వాళ్ళ బ్రతుకులో లేకుండా పోయింది. ఎందుకు కొట్టారు నాకు అర్థం. దేవుని వాక్యం వాళ్ళ జీవితాల్లో లేకుండా పోయిందండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడం. ఆ మాట లేకుండా పోయింది ఎవరికి? ఆదాముకి హవ్వకి. ఇప్పుడు అవ్వ ఆదాము దేని గురించి ఏడుస్తున్నారు తెలుసా? మాకు వస్త్రం లేదని కానీ, ఆహారం లేదని కానీ, మా చుట్టూ కంచె లేదని కానీ కాదు. ప్రతిరోజు నీ స్వరం వింటాం, ప్రతిరోజు నీ స్వరం మా దగ్గరికి వచ్చేది. మేము చేసిన విధేయతను బట్టి ఇప్పుడు ఆ స్వరాన్ని మేము కోల్పోయాం. ఈ ఎడబాటును మేము జీర్ణించుకోలేకపోతున్నాం ప్రభువా అని ఏడ్చేవాళ్ళంట. హల్లెలూయా. ఈ ఎడబాటును మేము జీర్ణించుకోలేకపోతున్నాము. మేము బ్రతికేదానికి నీ మాట కావాలి, మేము ముందుకు అడుగు వేసేదానికి నీ మాట కావాలి, ఒక క్రమంగా మేము బ్రతకాలంటే నీ మాట కావాలి. అలాంటి నీ మాట ఏమైపోయింది? ఇప్పుడు దూరం అయిపోయింది. దేవుని మాట, దేవుని వాక్కు దూరం అయిపోయింది. హల్లెలూయా. ఒక ఆత్మీయ స్పృహ కలిగిన వ్యక్తి, ఒక ఆత్మీయ స్పృహ కలిగిన వ్యక్తి ఏం వెతుక్కుంటారో తెలుసా? దేవుని సహవాసాన్ని వెతుక్కుంటారు. ఆత్మీయ స్పృహ లేని వ్యక్తి అంటే మొద్దుబారిపోయినటువంటి శరీరం, మొద్దుబారిపోయినటువంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తి ఎన్నిసార్లు దేవుని ఆత్మ గర్తించినా ఆ గర్తింపుకు లోబడకుండా పదే పదే ఉద్దన్న పనిని చేసి దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారట. వాత వేయబడిన మనస్సాక్షి అన్నాడు. అది ఏం మనస్సాక్షి? వాత వేయబడిన మనస్సాక్షి. దైవిక సంబంధమైన స్పృహ కలిగిన వాడు దేవుని సహవాసం కొరకి వారి ప్రాణము పరితపిస్తూ ఉంటుంది. దేవునితో సంబంధం కలిగి ఉంటుంది. దేవుని వాక్కు కొరకు, దేవుని మాట కొరకు వారి హృదయం వాంఛ కలిగి ఉంటుంది. వాడు ధనమును లక్ష్య పెట్టడు. ఏమి లక్ష్య పెట్టరు ఆ వ్యక్తులు? ధనాన్ని లక్ష్య పెట్టరు, వెండి బంగారాన్ని లక్ష్య పెట్టరు. వాళ్ళ ముందు భోగ భాగ్యాలు ఎన్ని ఉన్నా కానీ అవన్నీ లక్ష్యంలోనికి ఉండవు. ఎందుకో తెలుసా? వాళ్ళకి అసలైన మిస్ అయిపోయింది. ఏంటిది? దేవుని జీవ వాక్కు దూరం అయిపోయింది. ఇప్పుడు అవాదం, భయం, బాధ ఏంటి? ఇంకో విషయం చెప్పేదా? దేవుడే అంత కఠినంగా వాళ్ళని నెట్టేలా బయటికి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పేలే కదంట. దేవుడు అంత కఠినంగా ఏమి నెట్టేలా వాళ్ళకి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరికి చొక్కాలు, చర్మం చొక్కాలు, గొర్రెని చంపి దాని చర్మాన్ని తీసి భార్య భర్తలు ఇద్దరికి చొక్కా ఇచ్చాడు. వీళ్ళు బాధ్యత రహిత్యంగా ప్రవర్తన చేశారు కానీ ఆయన బాధ్యత కలిగి వ్యవహరించాడు. చర్మపు చొక్కాలు ఇచ్చాడు. నీ చెమట చిందించి నేలను పండించుకొని అక్కడే ఏమి ఇచ్చాడు? క్లూ ఇచ్చాడు. అంటే నేలను పండించుకొని తినొచ్చు రప్పించాడా? ఇంకా పోయే నెట భక్తలో ఏందో అని చెప్పి అనుకుంటారేమో. నీ చెమటను చిందించి దాని ద్వారా వచ్చే ఫలాన్ని నువ్వు తినొచ్చు అని చెప్పాడు. బయటికి పంపించాడు. ఇప్పుడు అన్నీ బాగానే ఉండి, తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, జీవించేదానికి ఉంది. కానీ ఇప్పుడు ఏమి లేదు? దేవునితో సమాధానం లేదండి. దేవునితో సమాధానము లేదు. దేవుని